ఈ రోజు గనక మనం ఎన్నికలు జరిగిన తీరుని గనక పరిశీలిస్తే అదేం లేదు ఎలక్షన్ మొత్తం దాదాపుగా వన్ సైడ్ లానే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దిశగానే జరిగిందనేది వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, ఎప్పటి నుంచి అక్కడ ఉన్న వ్యక్తి, గతం 2-3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా ఈ రెహమత్ నగర్, లేకపోతే బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట, ఈ హెచ్ఎఫ్ నగర్ ఇలాంటి కోర్ ముస్లిం ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా చాలా గట్టిగా పనిచేసిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా మనం ఇంకొక రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం గట్టి పోటీ ఇచ్చింది అనుకున్న ఒక సందర్భంలో. ఎందుకంటే మధురా నగరు, వెంగళరావు నగరు, ఇటు శ్రీనగర్ కాలనీ ఎక్కడైతే అపార్ట్మెంట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారో, అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారో, ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ లాంటివి లేకపోతే గేడ్ కమ్యూనిటీ లాంటివి ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేసింది. అభివృద్ధిని చూసి ఓటేయండి, రౌడీ షీటర్కి ఓటేయద్దు, ఇలాంటి రకరకాల నినాదాలతో బీఆర్ఎస్ గట్టిగానే అక్కడ పోటీలో నిలిచిందని చెప్పుకోవచ్చు.